నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వివిధ వర్గాలకు బకాయిలు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం. సంక్రాంతి కానుకగా 6,700 కోట్లు విడుదల చేసిన మంత్రి పయ్యావుల. గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 3వ వంతు తీర్చనుందని వెల్లడి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి తీరని ఆర్థిక నష్టం. పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ విమర్శ. ఈ నెల 17 నుండి విశాఖలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు. 7 రోజుల పాటు అలరించనున్న దేశ విదేశీ కళాకారుల కచేరీలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ వర్గాలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరపాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సంక్రాంతి నేపథ్యంలో అత్యవసరంగా ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సహా ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పెండింగ్ బిల్లుల స్టేటస్ ను మంత్రి పయ్యావుల సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ చంద్రబాబు మొత్తం 6,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నిర్ణయించారని చెప్పారు. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు మొత్తాన్ని బకాయిల నిమిత్తం చెల్లిస్తారు. ఉద్యోగులకు జీపీఎఫ్ కింద 519 కోట్లు, పోలీసులకు 214 కోట్లు, సిపిఎస్ కు 300 కోట్లు, టీడీఎస్ కింద 265 కోట్లు చొప్పున విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 778 కోట్లు విడుదల చేశారు. ప్రతి వర్గం నుంచి కూడా ఒత్తిళ్లు ఇవన్నింటినీ ఉన్నటువంటి నేపథ్యంలో నిలిచిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు దాదాపు 94 పథకాలు నిలిచిపోయాయి. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజు సమావేశాన్ని నిర్వహించినా కూడా ఏ వర్గాన్ని మనం ఆదుకోగలం, ఏ వర్గానికి మనం బాసటగా నిలవగలం, ఏ రకంగా వాళ్ళకు సాయపడగలం, ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి ఎట్లా మనం ముందుకు పోగలం అనేటువంటి దాని మీదనే సాగుతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నీ కూడా. అందులో భాగంగానే ఈరోజు సుదీర్ఘమైనటువంటి కసరత్తును చేయడం జరిగింది. నూతన సంవత్సరం ప్రజలు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలున్నాయి. మన కష్టాలు ఎన్నున్నా, మన ఇబ్బందులు ఎన్నున్నా, ఒకవైపు మనం నడపాల్సినటువంటి వ్యవస్థను నడుపుతూనే మరోవైపు మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీలను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన, తపన ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్లని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా పెన్షన్లను ప్రారంభించుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తల్లికి వందనం కానీ, రైతులకు కానీ ఏ రకంగా ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా ఇప్పటికే చూచాయిగా వెల్లడించడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకవైపు పడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెడుతూ పరుగులు పెట్టించే దిశగా తీసుకుపోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన, ఆరాటంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అందులో భాగంగానే జరిగినటువంటి రోజు సమీక్షా సమావేశంలో ఎన్నో వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు దాదాపు 6,700 కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఉద్యోగులున్నారు, చిరుద్యోగులున్నారు, రైతులున్నారు, విద్యార్థులున్నారు, మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్టును తొలుత ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టును సందర్శించి నిపుణులతో మాట్లాడి ప్రాజెక్టు సాంకేతిక వివరాలను, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టులోని టన్నెల్ గుండా కారులో ప్రయాణించి పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగే బృహత్తర ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయ్యాక ప్రత్యక్షంగా, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభిస్తుందని, అలాగే 3వ వంతు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరుస్తుందని చెప్పారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్టు ఆదర్శమన్నారు. ప్రతి ఉపాధి ఉన్న ప్రతి ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే
ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది దీనివల్ల. ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది దాని చుట్టాల జిల్లాలోని ఈ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పయనిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలతో కలిసి పల్లె పండుగ పశువులు, గొర్రెలు, మేకల షెడ్డులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు అందించేందుకు గత ప్రభుత్వానికి 5 సంవత్సరాలలో 26,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని, అయినా ప్రజలందరికీ మంచినీరు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టిస్తూ తలసరి ఆదాయం పెంచేందుకు పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వం 3 ఉచిత సిలిండర్లు, పెన్షన్లు పెంపుదల, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేకూరుస్తుందని తెలియజేశారు. విశాఖలో వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ట్రస్ట్ అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు తెలిపారు. విశాఖ కళాభారతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా విశాఖలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రముఖ వీణ విద్వాంసురాలు ఈ గాయత్రి హాజరవుతున్నారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ నాదస్వర విద్వాంసులు గురువిళ్ల అప్పన్నకు సంగీత కళాభారతి బిరుదును ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కళాభారతి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ సంయుక్తంగా నిర్వర్తించే ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలు 29వ సంవత్సరం. ఈ సంవత్సరం 7 రోజులు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం పార్టిసిపెంట్స్ పెరుగుతూ ముందు 5 రోజుల నుంచి 6 రోజులు, 6 రోజుల నుంచి 7 రోజులకి వాళ్ళని అకామిడేట్ చేయటం అవుతున్నది. అంటే నూతన కళాకారులకి ఈ ప్లాట్ఫామ్ బాగా పనికొస్తుంది. డయాస్ మీద ఎక్కి చేయటానికి 1100 మంది ఈ డయాస్ను వాడుకుంటున్నారంటే ఎంతమందిని మనం ప్రమోట్ చేస్తున్నాం అనేది, అది ఒక రకంగా వాళ్ళకి ప్రోత్సాహం అయ్యి వాళ్ళ కళకి ఒక మంచి ఆనందం కలిగి వాళ్ళు ఇంకా బాగా ఉత్తీర్ణులు అవటానికి. ఎందుకంటే ఇదివరకు 10 నిమిషాల వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 15 నిమిషాలు టైం ఇవ్వటానికి, అరగంట టైం ఇవ్వటానికి ప్రమోట్ అయ్యారు. అంటే ఈ ప్లాట్ఫామ్ ఆ విధంగా ఈ ఆరాధన ఉత్సవాలు ఆ త్యాగరాజు వారికి మనలో భక్తిభావం కలగటానికి చాలా ఉపయోగం అవుతున్నది. రేపు 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు. 17వ తారీఖు సాయంకాలం 6:15కి కనుమ, అన్ని రోజులు ఉదయం 8 కాడి నుంచి రాత్రి 9 వరకు అండి. జయ శ్రీరామ్. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ గత 29 సంవత్సరాలుగా అనర్గళంగా, అనేకంగా, నిరాటంకంగా సంగీతానికి సేవ చేస్తుంది. ఇది ఫారం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు. వాగ్గేయకారు సంగీత త్రినిటీ త్యాగరాజ స్వామి, ముత్స్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి. వీళ్ళు ముగ్గురే కాకుండా నారాయణ తీర్థులు, రామదాసు, అన్నమయ్య, వీళ్ళందరూ కూడా జయంతులు, వర్ధంతులు కూడా నిర్వహిస్తూ కార్యక్రమాలు జరిపిస్తుంది త్యాగరాజ ఆరాధన ట్రస్ట్. ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు పుష్యభావలి పంచమి నుంచి 5 రోజులు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఏం చేస్తామంటే, సంగీత ప్రాచుర్యం పెరిగింది అనడానికి ఒక నిదర్శనం ఏమిటి అంటే, దగ్గర ఒక్కొక్క గురువు దగ్గర వందలాది గురువులు తయారయ్యారు. గురువుల దగ్గర వందలాది మంది శిష్యులు తయారయ్యారు. వాళ్ళందరూ కూడా సంగీతం పట్ల ఉత్సాహం చూపిస్తూ
చాలామంది ఎక్కువగా అప్లికేషన్లు పెట్టడం వల్ల 6 రోజులది 7 రోజులు చేసాం. 7 రోజులు చేసినప్పటికీ కొన్ని మిగిలిపోయాయి అప్లికేషన్స్. అంటే అంత సంగీతం ప్రాచుర్యం చెందుతుందంటే చాలా సంతోషించవలసిన విషయం. 17వ తారీఖు మొట్టమొదటి రోజున పుష్పబౌలు ముంచు రోజున 17వ తారీఖు సాయంత్రం 6:15కి సభ జరుగుతుంది, ఇనాగ్రేషన్ సభ. ఆ సభకి ప్రఖ్యాత వైస్ ఛాన్సలర్, మెడ్రాస్ అన్నామలై యూనివర్సిటీ మ్యూజిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు వీణ గాయత్రి గారు, పెద్ద వీణ విద్వాంసురాలు వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ రోజుని గురువిల్ అప్పన్న ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు, ఆయనకి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయబోతున్నాం. అది అయిన వెంటనే చాలా చాలా గొప్ప సంగీత కార్యక్రమం. 150 మంది కళాకారులు స్టేజ్ మీద చిన్న పెద్ద కూర్చొని వాళ్ళు త్యాగరాజ సంకృతుల్ని ఇనాగరల్ ప్రోగ్రాం కింద చేస్తారు. 18వ తారీఖు ఉదయం అంటే వేళ బహుళపుష్య పంచమి, ఆ రోజు 7 గంటలకు త్యాగరాజ ఉత్సవ ఆలయం దగ్గర విశేషమైన పూజలు చేసి రామ పరివారాన్ని పల్లకిపై వేయించేపు చేసి చక్కటి అలంకారం చేసి ఛత్రంతో పాటుగా ముందు నాదస్వర విద్వాంసులు వాయిస్తూ ఉండగా వెనకాతల రాముల వారు ఊరేగింపుగా వస్తూ ఆ వెనకాతల దగ్గర 150 మంది కళాకారులు సంగీత త్యాగరాజ కృతులు పాడుతూ ఉండగా ఈ కళావార్త చుట్టూ ఉన్న వీధుల్లో తిరువేద ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఆఖరి రోజు అంటే 23వ తారీఖు సాయంత్రం ఆఖరి రోజుని ఆంజనేయ స్వామికి 108 వడల ఆంజనేయ మాల, ఆంజనేయ ఉత్సవం, అలాగే హనుమాన్ చాలీసా, చతుర్వేద పారాయణ, మంత్రపుష్పంతో ఈ 7 రోజుల ఉత్సవం ముగింపు జరుగుతుంది. ప్రతిరోజు కూడా అందరికీ ఇక్కడ ప్రసాదాల వితరణ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రేక్షకులకే కాకుండా కళాకారులకే కాకుండా అందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసి వర్కింగ్ లంచ్ లాగా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ రండి, సంగీతాన్ని ప్రోత్సహించండి, మీరు ఆనందించండి, మేము ఇంకా కార్యక్రమాలు చేసే ఉత్సాహం మాకు కల్పించండి. జై శ్రీరామ్. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. పాలక మండలి సభ్యులు 2 బృందాలుగా ఏర్పడి మృతుల స్వస్థలాలకు స్వయంగా వెళ్లి డీడీలను అందజేస్తారన్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు 5 లక్షల రూపాయల చొప్పున తిరుపతిలోనే అందిస్తున్నట్టు చెప్పారు. స్వల్పంగా గాయపడిన నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్న పాపయ్యలకు 2 లక్షల చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ మనం అందరూ సమావేశం అయిన సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మనం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి పరిహారం ఇవ్వమని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా బోర్డు మీటింగ్ నిన్న అత్యవసర సమావేశం పెట్టి బోర్డు రెజల్యూషన్ కూడా పాస్ చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా 6 చనిపోయారు. వాళ్ళకి 4 ఆంధ్రప్రదేశ్, 2 వచ్చి తమిళనాడు, కేరళ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒక గ్రూపు వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్, నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యుల్ని పంపించటం జరుగుతూ ఉంది. వారు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీదేవి, మహేందర్ రెడ్డి, శ్రీ ఎంఎస్ రాజు అండ్ భానుప్రకాష్ రెడ్డి వీళ్ళున్నారు. అదేవిధంగా తమిళనాడుకు పంపించే వాళ్ళలో తమిళనాడు, కేరళ బార్డరు శ్రీరామ్మూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, సురేష్ కుమార్, శ్రీ శాంతారాం, శ్రీమతి సుచిత్ర ఎల్లా గారు. వీరు ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీస్కి 25 లక్షల రూపాయల లెక్కన డీడీలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా నిన్న బోర్డులో కూడా
మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 లక్షల లెక్కన తిమ్మక్క, ఈశ్వరమ్మ. సో కొంత క్యాజువాలిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు తిరుపతిలో అవైలబిలిటీ ఉన్నారు 7 మంది, వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్న పాపయ్య, తిమ్మక్క, ఈ 7గురికి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మిగిలిన మీ వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా వారి వారి ప్రాంతాలకు పంపించటం, లోకల్గా ఉన్నటువంటి మంత్రులని, ఎమ్మెల్యేల ద్వారా బోర్డు సభ్యులు వెళ్ళి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇమ్మన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగిలినవన్నీ కూడా రేపు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి డీడీలు ఇవ్వటం జరుగుతుంది. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మలో వైస్ ఎంపీపీ భాగ్యవతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుపడే దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, డాన్స్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. గిరిజన రైతు జీవన విధానం నాటిక రూపంలో ప్రదర్శించారు. మహిళలు వేసిన గిరిజన సాంప్రదాయ దింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రకరకాల వేషధారణలతో కళాకారులు సందడి చేశారు. ఈ సంక్రాంతి సంబరాల్లో స్థానికులు, అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ యోజన 4వ దినోత్సవాన్ని పురస్కరించుకొని గాజువాక డిపో వద్ద విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు శ్రీ స్వామి వివేకానంద యూత్ మారథాన్ ను ప్రారంభించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాక డిపో నుంచి మల్కాపురం వరకు 5K రన్ నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, పొలిమేర శ్రీనివాసరావు, కూటమి నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మన పశ్చిమ తిరుపతి పట్టణంలో చిరుత సంచారం కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద టీటీడీ ఉద్యోగి మునిపై చిరుత పులి దాడి చేసింది. ముని బైక్ పై వెళుతుండగా చిరుత దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్ను రుయా ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బంగారం డెలివరీ ఇచ్చేందుకు కారులో వెళుతుండగా డ్రైవర్ బంగారంతో పరారైన ఘటన జగ్గయ్యపేట సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి 3 వ్యక్తులు విజయవాడలోని షాపుకు డెలివరీ చేసే క్రమంలో ఆభరణాలతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ వారిని ఏమార్చి సినిమా పక్కీలో పరారయ్యాడు. జగ్గయ్యపేట సమీపంలో ఫుడ్ ప్లాజా వద్ద టీ కోసం కారు ఆపిన సమయం వాటర్ బాటిల్ తీసుకొని వస్తానని చెప్పి డ్రైవర్ కారులో ఉన్న బంగారంతో సహా పరారయ్యాడు. కారు డ్రైవర్ జితేష్ నందిగామ వద్ద కారు వదిలేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లినట్టు కారుకు ఉన్న జీపీఎస్ ట్రాకర్ ద్వారా తెలిసింది. కాగా బాధితుడు నందిగామ ఏసీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. 6 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు వర్గాలు తెలియజేశాయి.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో విశాఖలో సందడి నెలకొంది. బంధువులు ఆత్మీయుల రాక, ముందస్తు ఉత్సవాలతో ఎక్కడికక్కడ కోలాహల వాతావరణం ఏర్పడింది. ఇక పండుగ కోసం షాపింగ్ విపరీతంగా పెరిగింది. అయితే ఓవైపు షాపింగ్ మాల్స్ రద్దీతో కిటకిటలాడుతుంటే మరోవైపు చిరు వ్యాపారుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. సంక్రాంతి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు. కానీ అన్నిటికన్నా ముందు సంక్రాంతికి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ. చిన్న నుంచి పెద్ద వరకు వయసు తారతమ్యం లేకుండా కొత్త బట్టలు ధరించి పండుగను మొదలు పెడతారు. ఇప్పుడు మనం షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం. పండగ షాపింగ్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం రండి. ఎలా ఉందండి పండగ షాపింగ్ అంతా? చాలా అవి బాగున్నాయా? బాగున్నాయండి. కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయా? డిస్కౌంట్స్ నార్మల్గా ఉన్నాయి, బాగున్నాయి. కలెక్షన్ ఎలా ఉంది? కలెక్షన్ సూపర్గా ఉందండి. పర్లేదు, తక్కువ కాస్ట్లే. మేము ఎక్కువ రేట్లు అనుకున్నాం కానీ అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. షాపింగ్ మాల్ చూసాం కానీ చాలా బాగున్నాయి. మరి కొత్తగా పెట్టారు కదా కలెక్షన్, ఎలా ఉంటే తెలుసుకుందని వచ్చాం కానీ హ్యాపీ, పర్వాలేదు. ప్రశాంత్ రీజనబుల్గా ప్రైవేట్స్ ఉన్నాయి, పర్వాలేదు. అందుకే షాపింగ్ కూడా బాగానే చేసాం. కలెక్షన్ అంతా పట్టు చీరలు బాగుంది. చాలా లెహంగా 2 తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం, 2 తీసుకున్నాం. హ్యాపీ సంక్రాంతి. ఎలా అయింది పండగ షాపింగ్? సూపర్ అండి, నైస్, బాగా అయింది. డిస్కౌంట్ బాగా ఉందండి. ఈ పండుగను మీరు ఎలా జరుపుకుంటున్నారు? హ్యాపీగానే. పండగ షాపింగ్ అంతా సూపర్ ఉంది మేడం. పండుగను ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఐటమ్స్ మటుకు సూపర్ ఉంది. పండుగ ఎక్సలెంట్గా ఉంది. రేట్లు తగ్గాయా లాస్ట్ ఇయర్ మీద? లాస్ట్ ఇయర్ మీద అన్నిటి మీద మటుగా క్వాలిటీ సూపర్ ఉంది. ప్రతి సంవత్సరం షాపింగ్ చేసింది వేరే, ఈ సంవత్సరం ఎక్సలెంట్గా చేసాం షాపింగ్. షాపింగ్ చేశారు? 10 దాటిపోయిందండి మేడం. ఇంకా మళ్ళీ వస్తాం లక్షవారం. 10,000 దాటిపోయింది. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మరి తీసుకోవాలి కదా. మొత్తం మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ మొత్తం ఏది ఇది బాగాలేదు, ఈ ఐటమ్స్ అని లేదు మేడం. ఎక్సలెంట్ ఉంది. ఏ ఐటమ్ దగ్గరికి వెళ్ళా సరే. మాది కొమ్మది మేడం, వైజాగ్ కొమ్మది లోకల్ తగరపల్సి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా షాపింగ్ చేయడానికి? మా వారు ఇక్కడే సేల్స్ మ్యాన్. మా వారు మీ పేరేంటండి? వెంకటలక్ష్మి. మీరు ఏమైనా సూపర్ సూపర్. చెన్నై షాపింగ్ అంతా ఇక్కడే ఉంది. సరోనా అక్కడ సరోనా చూసారు, అక్కడ ఇది చూసాను నేను. చాలా బాగుంది. రేట్లు మించు మద్రాసులాగే ఉన్నాయి రేట్లు మాత్రం. అక్కడ కొంటుంటాం మేము, ఇక్కడ కొన్నాము. రేట్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సేమే ఉన్నాయా? ఉన్నాయి, బాగానే ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉంది? బాగానే ఉన్నారా. సారీస్ అంతా కలర్స్ కూడా బాగున్నాయి. సూపర్ సూపర్. అన్ని షాపుల మీద ఇక్కడ బాగున్నాయి. బాగానే ఉన్నాయి. అన్నీ చూస్తున్నాము. ఈ సంవత్సరం ఇది కొత్తగా పెట్టారు కదా, చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరంకి ఏమైనా రేట్లు డిఫరెన్స్ అయ్యాయి? అంటే లాస్ట్ ఇయర్ అంటే మేము చెన్నైలో కొంటాం ఎప్పుడున్నాం, తర్వాత సౌత్ ఇండియాకి వెళ్తాము ఇక్కడ. కానీ ఈ సంవత్సరం ఎక్కడికి వచ్చాం. ఇక్కడ అంటే లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియాకి వెళ్ళారు కదా. అవును. అక్కడ మీద ఇక్కడ బాగానే ఉన్నాయి బట్టలు. పట్టు చీరలు అన్ని క్వాలిటీ బాగున్నాయి. క్వాలిటీ బాగున్నారా. సారీస్ కలర్స్ జెంట్స్ ఏం కొనలేదు కానీ జెంట్స్ లుంగీలు బనీన్లు అవి కూడా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అయితే అయిపోయింది అంటారు పండగ షాపింగ్ అంతా? అయిపోయింది, మించి అయిపోయింది ప్రస్తుతానికి. కొత్త పెట్టారు, పర్వాలేదు, బాగానే ఉంది. రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయా? కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మిగిలిన షాపులతో పోలిస్తే ఈ షాప్ కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి కలెక్షన్ ఉంది? పర్వాలేదు, ఇంకా బాగా. చాలా బాగా జరిగిందండి షాపింగ్. ప్రైజెస్ లోనే ఉన్నాయి. అవునండి, చాలా రీజనబుల్ కదా. మరి ఇక్కడ కొత్తగా పెట్టారు, బాగుంది. క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. డిస్కౌంట్స్ అన్ని బాగున్నాయా? బాగున్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందండి? 99 నుంచే స్టార్ట్ అవుతున్నాయి కిడ్స్ వేర్ నుంచి. కలెక్షన్ అంతా బాగుందండి. క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. షాపింగ్ క్రౌడ్ బాగుందండి లోపల. లక్కీ షాపింగ్ మాల్లో రేట్లు కూడా మ్యాక్సిమం రేట్లు ఉన్నాయి. అది పెద్ద ఖరీదైన రేట్లు ఏమి లేవు. డిస్కౌంట్ సగం ఆఫర్ అండి, 1+1 ఆఫర్ ఉంది. బాగానే ఉందండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ రేట్లు కొద్దిగా పెరిగాయి రేట్లు. ఆఫర్లు కూడా అలాగే ఉన్నాయి. ప్రైజెస్ ఇప్పుడు డ్రెస్సులు అయితే లేడీస్ వేసుకున్నవి 750 ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలవి కొన్ని తగ్గాయి రేట్లు. ఇక్కడ బాగానే ఉంది. తగ్గిలో తేడా ఉందండి, బోల్డ్ తేడా, ప్రైజెస్ తేడా ఉంది. నా పేరు భీంపల్లి రామ్ అండి. స్ట్రీట్ వెండర్స్ ఇక్కడ చూస్తున్నాను. బట్ ఏమంటే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్డు మీద వ్యాపారస్తులు అంటే చాలా అధోగతిగా ఉంది, అధోగతి పాలైపోతుంది. ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అయిందంటే షాపింగ్ మాల్ ఎక్కువైపోవడం, ఆన్లైన్ వ్యాపారం ఎక్కువైపోవడము,
అనకూడదు కానీ పేరెత్త చెత్తగా తెలియదు కానీ ఈ డీమార్ట్లు ఈ మార్ట్లు అన్నీ వచ్చి అన్నీ రావడం వల్ల చిన్న వ్యాపారస్తుల నుండి పప్పు ఉప్పు దగ్గర నుండి కట్షిప్ అమ్ముకోవడానికి కూడా మాకు చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ వారు అంటున్నారు ముద్రా లోన్ ఇస్తున్నాను, మీరు స్వయం ఉపాధికి మీ ముద్రా లోన్ ఇస్తున్నాము, మీరు వ్యాపారాలు చేసుకొని, వ్యాపారం లేనప్పుడు ముద్రా లోన్ ఇచ్చినా అది ఎలా కట్టగలం మనం కదండి. అందుగురించి ఇక్కడ ఎలాగుండంటే చాలా అంతా స్ట్రీట్ వెండర్స్ అంతా చిన్న వ్యాపారం నుండి ఏ వ్యాపారం అయినా సరే అధోగతి పాలైపోయింది. వారు ఏ విధంగా చేస్తారంటే డైరెక్ట్ ఒక కంపెనీని తీసుకొస్తారు, మేము షావుకర్ దీన్ని తీసుకొస్తాం. అది కూడా ఏ విధంగా ఫైనాన్స్ తీసుకొస్తాం, ఫైనాన్స్ తీసుకొని తర్వాత షావుకర్కి ఇస్తాం. షావుకర్ దగ్గర నుండి మనము ఏంటంటే మళ్ళీ బట్టలు చేసుకుందాం. తను జిఎస్టీ అంతా ఈ నెల తీసుకుంటే వచ్చే నెలకి రేటు పెరిగిపోయింది, బన్నెల మీద రేట్లు పెరిగిపోయాయి. అదేంటంటే జిఎస్టీ పడిపోయిందండి, అక్కడ రేట్లు ఎక్కువైపోయాయి. చాలా డల్గా ఉందండి. అసలు పండగ నా తేటి అనేది మాకు చాలా దారుణంగా ఉంది. ఈ ఇయర్ చాలా తక్కువ ఉందండి. చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఇన్ని మాల్స్ ఏవి లేవు, ఇన్ని విధానాలు ఏవి లేవు. ఇప్పుడు పీపుల్స్ పెరుగుతుండ్రు. ఈ విధంగా బట్టి ఏంటంటే మాల్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఇక్కడ ఏటవుతుందంటే అక్కడెక్కడో ఇది స్థిరంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా మా షాప్లోకి గీసి వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న ఊర్లో పల్లెటూరులోకి మధురవాడ తాగరపోల్స ఇలాంటివి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకున్న పరిస్థితి కూడా మాకు ఇప్పుడు ఆ విధంగా ఉందన్నమాట. అది ప్రజలు చెప్తున్నారు కాబట్టి కొద్దిగానే మేము నిలబడగలుగుతున్నాం. ఎందుకంటే వారు అనకూడదని మేమే వెళ్తున్నాం, బట్టల షాప్లోకి వెళ్తున్నాం, చూస్తున్నాం. ఎందుకు ఈ విధంగా డీమార్ట్లో 99 రూపీస్ అంటారు, ఈ విధంగా ఎందుకైతే అంటే నాణ్యత వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకొని కూడా వస్తున్నారండి. అందు గురించి మేము కొద్దిగా నిలబడగలుగుతున్నాం, మేము వ్యాపారం చేసుకోగలుగుతున్నాం. కొద్దిగా గొప్ప ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎంత వచ్చినా సరే ఐటమ్ మీద ఇస్తాం. మేము ఇచ్చిన ఈ ప్రోడక్ట్, మేము ఇచ్చిన ఈ క్వాలిటీ, మేము ఇచ్చిన ఈ యొక్క రకాలు ఏదైతే ఉంటాయో అక్కడ 2-3 రకాలే ఉంటాయి. ఇంతగా క్వాలిటీ కలర్స్ అనేది ఉండదు. కాబట్టి కొద్దిగా ఏదో రావడం కూడా జరుగుతుంది. మేము ఇక్కడ ప్రతిదీని క్వాలిటీ ఇస్తామండి. క్వాలిటీ వల్ల మాకేం చేస్తారంటే ప్రతి ఒక్కరు వస్తారు. ఈవెన్ చిన్న పీపుల్స్ నుండి మిడిల్ పీపుల్స్, హయ్యర్ పీపుల్స్ కూడా వచ్చి తీసుకొని వెళ్తున్నారు. మీ దగ్గర కొద్దిగా బాగుంటుంది, ఐటమ్ బాగుంటుంది అనేసి. ఎందుకంటే మేము దానికి ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా మేము ఇస్తాం. ఎక్స్చేంజ్ ఇవ్వడం, మా బిహేవియర్, మా విధానం ఈ విధం మీద కూడా మేము డిపెండ్ అయి ఉంటున్నామండి. మేడం గారు ఇది తప్ప మాకు ఇంకొక వృత్తి తెలియదు. మా తాత తండ్రుల నుండి ఇదే వ్యాపారం పట్టుకుని ఉన్నాం, వారు మాకు ఇదే ఇచ్చారు. కాబట్టి ఇదే వ్యాపారంలోనే తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అదే విధంగా ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ హోల్సేల్ షావుకారులు అందులో ఆపడుతున్నారు లేదా అనేది అది అనవసరం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పెంచితే 100% మరి పెంచుతారు. మేము పెంచామనుకోండి మాకు షావుకారు మాకు ఒకటే చెప్తారు, కావాలా వద్దా ఐటమ్, లేకపోతే లేదు, అరువిస్తున్నారు, ఎక్కడి నుంచి తేవాలి, అమౌంట్ తెచ్చి ఎక్కడ ఇవ్వలేము కదా, సార్ ఇవ్వండి అంటాం. అప్పుడు మేము ఏం చేస్తాం, తక్కువకో ఎక్కువకో ఏదోలాగా ఇచ్చేసి వ్యాపారం అలా చేస్తున్నాం. మినిమం మేము మా పీపుల్స్కి ఏం చేస్తున్నాం అంటే మేము రావాలి, మా దగ్గర ఇవ్వాలని. మాకు 10 రూపాయలు తక్కువైనా సరే మినిమమ్ 100 రూపీస్ అయినా సరే మేము ఇచ్చేస్తాం. అది మీరు నమ్మితే నమ్మరు మాకు తెలియదు. 90 రూపీస్ పడుతుంది, ఒకటైతే 100 రూపీస్ పడిపోతుంది. 100 రూపీస్ పడిన కూడా కొన్ని ఇవి అవి ఉంటాయి. కాబట్టి ఏదోలాగా మనం ఏం చేస్తున్నామంటే ఇస్తున్నమాట. మాకు పండుగ రోజుల్లోనే మాకు తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ మాల్స్ వచ్చేయడం, ఇవి షాపింగ్ మాల్స్, డిమాల్స్, ఈ సో మాల్స్ ఉన్నాయి కదా, వాటికి వెళ్ళిపోతున్నారు. వారు ఏం చేస్తారు, టీవీ దగ్గర నుండి పేపర్ దగ్గర నుండి అన్నీ ఆఫర్స్ పెడుతున్నారు. బట్ అది ఏ విధంగా పెడుతున్నారు అనేది పీపుల్స్కి ఆఫర్స్ తెలియదు తప్ప కానీ ఏ విధంగా చేస్తున్నారు అనేది లేదు. 10,000 కొన్నామంటే మీకు 1000 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందండి, ఒక కూపన్ అండి, మళ్ళీ వచ్చి కొనండి అంటే అది వాళ్ళే తెలుసుకోవాలి. కొంతమంది తెలుసుకుంటున్నారు, వస్తున్నారు. ఆ విధంగా కొద్దిగా మనం వ్యాపారం చేస్తూ ముద్రలో ఏవి ఇస్తున్నారో ఆ విధంగా కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కరు అన్ని రకాలంటే ఇక్కడ ఎక్కువ యంగ్ పీపుల్స్గా ఉంటాయి. టీషర్ట్స్, షార్ట్స్, ట్రాక్స్, షర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో కిడ్స్ వేర్ కూడా అమ్ముతాం. అన్ని విధాలుగా ఎవరు కావాలితే వాళ్ళకి లేడీస్ వేర్ అన్నీ ఒక్కొక్క షాప్లోనే ఒక్కొక్క ఐటమ్గా మేము పంచుకొని జరుగుతుంది. అంటే ఇక్కడ సెంట్రల్ పార్క్లోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర అంటే అన్ని ఐటమ్ దొరుకుతున్నాయి, బాగుంటాయి అనేది తెలుసుకొని ఇక్కడ రావడం జరుగుతుందండి. 100% నెంబర్ స్కోర్ ఇస్తారు. మాకేమైనా మళ్ళీ మాకు వాట్సాప్ పెట్టండి, మంచివి మా ఫ్రెండ్స్ని తీసుకొస్తాను ఉన్నదండి. అలాగా కొద్దిగా డెవలప్ చేసుకుంటూ మా వ్యాపారాన్ని, మా జీవితాన్ని ఇలాగా కొనసాగిస్తున్నాం. చూసారుగా, ఇది ఇక్కడి సంక్రాంతి పండుగ వాతావరణం. కెమెరా పర్సన్ ప్రేమ్తో మౌనిక, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.